పాల్వంచలో దొంగతనం కుట్రను పోలీసులు భగ్నం చేస్తారు. తెల్లవారుజామున దమ్మపేట సెంటర్ సమీపంలో మారుతి సుజుకి షోరూం వద్ద 2 కార్లలో 9 మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఎస్ఐ సుమన్ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ రసూల్ తల్లి ఫరాజ్ సుల్తాన్ వద్ద డబ్బులు దొంగతనం చేయని ఉద్దేశంతో వచ్చామని విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఈ కుట్ర వెనుక అబ్దుల్ రసూల్ భార్య ఇసరత్, కుమారుడు అబ్దుల్ వాజిద్, మామ మహమ్మద్ ఉస్మాన్ ఉన్నట్టుగా తెలిపారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపినట్టుగా డీఎస్పీ సతీష్ తెలిపారు. ప్రస్తుతం కోడలు ఇసరత్ పరారీలో ఉన్నట్టుగా ఆమె కోసం గాలిస్తున్నామని చెప్పారు. విజువల్స్ అడిగి ఉండవు కదా సార్. ఇప్పుడు రకరకాలు తీస్తే మేము చూపించాలి. ఈ నైఫ్ ఎంత బాగుందంటే అయితే కొట్టచ్చు, రెండు పనికి వస్తుంది. కింద ఆడ చూపెట్టు. ఓకే ఆ స్టెప్ ఎక్కడ ఇక్కడ ఉంది. ఓకే సార్, పాల్వంచలో స్థానికంగా దమ్మపేట సెంటర్లో మొహమ్మద్ ఈసా అనే ఒక కేటీపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతనికి అబ్దుల్ రసూల్ కొడుకు ఉన్నాడు, అతనితో పాటు ఇంకో కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కొత్తగూడెంలో ఉంటాడు. ఈ అబ్దుల్ రసూల్ మొత్తం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనే దమ్మపేట సెంటర్లోనే ఉంటుంది. ఈ అబ్దుల్ రసీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇస్రత్ ఉద్దేశం ఏంటంటే, ఈ కేటీపీఎస్లో రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు వచ్చినాయి, పెన్షన్ వస్తూ ఉన్నది, మాకేం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో ఉంది. దానికి తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది, ఆ గదిలో బీరువా ఉంది. ఆ గదిలోకి వీళ్ళ ఈమెను ఎంటర్ కానిస్తలేదు వాళ్ళ అత్త. ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకోండి అలా చెప్తా ఉంది. కానీ దాంట్లో ఎన్నడూ కూడా తనకున్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు, ప్రస్తావించలేదు. ఈ విషయంలో చాలాసార్లు కూడా గొడవలు జరిగినాయి. ఈమె ప్రాపర్ ఎక్కడంటే బచ్చన్నపేట మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ జనగాం డిస్ట్రిక్ట్ బచ్చన్నపేట. వాళ్ళ ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఈ కూడల వల్ల ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఇతను అక్కడనే బచ్చన్నపేటలోనే ఉంటాడు. అయితే చాలా రోజు నుంచి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో చాలా ధనం కానీ నగలు కానీ ఉండుంటుంది. వాటిని దొంగతనంగా వచ్చి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కలిగింది. దానిలో భాగంగా అక్కడ ఏరియాలో ఉన్నటువంటి కొద్దిమందిని ప్లస్ హైదరాబాద్ మొత్తం ఒక 8 మందిని దాన్ని తీసుకోవడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిన్న ఒక కార్లో రావడం జరిగింది. దీనికి ముందు ఇక్కడ ఏంటంటే ఇక అబ్దుల్ రసూల్ కొడుకైనటువంటి అబ్దుల్ వాజిద్ ఏజ్ అబౌట్ 20 years. అతను ఇంట్లోనే ఉంటాడు, అంటే మన్మడు, ఒక ఈ మొహమ్మద్ ఈసా గారి మన్మడు, కొడుకు మన్మడు. అతను ఏం ప్లాన్ చేస్తారంటే, మీరు ఇక్కడికి దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ అంటే బయటకన్నా వస్తుంటుంది, లేకుంటే నేను డోర్ తీస్తాను, మీరు లోపలికి వచ్చేసేయండి, వచ్చేసి బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి డబ్బును నగలను దోసుకొని వెళ్ళాలి అలా ప్లాన్. ఆ క్రమంలో కనుక ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికి కూడా రెడీ. అందుకోసమే ఆ రాడ్స్, నైఫ్ కూడా తీసుకొని వచ్చారు.
వాళ్ళ ఫేసెస్ కవర్ చేయడం కోసం మంకీ క్యాప్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. నేను రాత్రి సుమారు 1 గంట తర్వాత ఇక్కడ పాల్వంచ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు మామూలుగా రొటీన్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర సస్పిషన్తో 2 కార్లు వచ్చారు వీళ్ళు మొత్తం. ఆ 2 కార్లు ఆగి ఉండడము, కొంచెం సస్పిషన్ మూమెంట్స్ని గ్రహించి సడన్గా వాళ్ళని ఆపి కార్లు ఫస్ట్ ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళకు నమ్మకం కలగాక కార్లు వస్తే కార్లో ఈ నైఫ్స్ ప్లస్ మంకీ క్యాప్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా వాళ్ళు ఇంట్రాగేట్ చెప్తే ఈ క్రమం ఇప్పుడు చెప్పినటువంటి విషయం యాక్చువల్గా వాళ్ళ మెయిన్ మొహమ్మద్ ఉస్మాన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ రచనపేట అతను తీసుకురావడం జరిగింది దొంగతనం చేయడం కోసం అని చెప్పి. ఆ క్రమంలో వాళ్ళు కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు కనుక వినక ఏమన్నా ప్రతిఘటిస్తే గాయపరచడానికైనా చంపడానికైనా రెడీగా సిద్ధమై వచ్చామని చెప్పింది. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రాశాము. వాళ్ళ ఉపయోగించినటువంటి ఈ నైఫ్స్, మంకీ క్యాప్స్, 2 కార్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎన్ని ఫోన్లు దొరికినాయి సార్? సెల్ ఫోన్లు 8 సెల్ ఫోన్స్. గతంలో వీళ్ళ మీద ఏమైనా క్రైమ్ చరిత్ర ఉందా? గతంలో ఏమైనా లేదు ఇప్పుడు